రైతు భరోసాకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరందరూ కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పి కళ్ళల్లా వత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలకు, రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయేటటువంటి శుభార్త చెప్పింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మీ అందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయి. మీ అందరి ఫోన్లకు టింగు టింగుమంటూ మెసేజ్లు రాబోతున్నాయి. మీ అందరి ఖాతా లోపల డబ్బులు మాత్రం జమ కాబోతున్నాయి. కాకపోతే ఇందులో కొన్ని మార్పులు చేశారు. చాలా మంది రైతులు అనుకున్నట్టుగా కాకుండా ప్రభుత్వం కూడా ముందు ఒకేసారి 9 రోజుల్లో రైతు భరోసా నిధులని రైతన్నల ఖాతా లోపల జమ చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు దాన్ని పూర్తిగా కూడా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఈరోజు విడుదల కాబోతున్నాయి, మరి ఏ సమయానికి మీ ఖాతాలో డబ్బులు పడతాయి, పూర్తి వివరాలు కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఏదైతే వానాకాలం రైతు భరోసా పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు అత్యంత కీలకమైనటువంటి రోజు రానే వచ్చింది. ఇక ఈ రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళ వేదిక నుంచి నేరుగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వానాకాలం సీజన్ పెట్టుబడి సాయం నిధులను విడుదల చేయబోతున్నారు. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల లోపల జమ కానున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మొదట్లో అన్ని ఎకరాలకు కేవలం 9 రోజుల్లోనే రైతు భరోసా మొత్తం వేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చిందా? ఈరోజు కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా? మిగతా రైతుల పరిస్థితి ఏంటి? గతంలో జరిగినట్టే ఈసారి కూడా రైతులకు అన్యాయం జరుగుతుందా? అసలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటల వెనుక నిజంగా ఉన్నటువంటి అంతర్యం ఏంటనేది ఒకసారి మనం చూస్తే, నిజానికి ఈరోజు ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతు ఆశీర్వాద సభ జరగాల్సి ఉంది. అక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టాలని భావించారు. కానీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మదిర సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఖమ్మం సభ రద్దవడంతో ఈ కార్యక్రమాన్ని తక్షణమే హైదరాబాద్ లోని శిల్పకళా వేదికకు మార్చారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదిక నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రుల సమక్షంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాబోతుంది. అయితే రైతన్నలు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గమనించాలి. ఈరోజు అందరికీ ఒకేసారి డబ్బులు పడట్లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చినటువంటి ఒక అప్డేట్ ప్రకారం ఈరోజు తొలి విడతలో కేవలం 2 ఎకరాల లోపు ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే నిధులు విడుదల కాబోతున్నాయి. ఈ తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 41.37 లక్షల మంది రైతులకు 2,482 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మరి 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? అయితే వారికి దఫాలుగా అంటే దశల వారీగా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. అలాగే ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయో అలాంటి వారు జూలై 5వ తేదీలోపు అప్లై చేసుకోవాలని గడువు విధించారు. ఈ పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కానీ ఇక్కడే క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. మొదట ప్రభుత్వం ఏమని ప్రకటించింది? కేవలం 9 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న అన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు కంప్లీట్ గా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తామంటూ మళ్ళీ విడతల కథ మొదలు పెట్టారు. రైతుల్లో ఈ ఆందోళన ఎందుకు ఉందంటే, గతంలో సైతం ప్రభుత్వం కేవలం 2 విడతలు మాత్రమే ఇచ్చి ఆపేసింది. 3వ విడత నిధులు ఇవ్వలేదు. దాంతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఇప్పుడు కూడా మొదట 2 ఎకరాల లోపు వాళ్లకు వేసి ఆ తర్వాత మిగతా వాళ్లకు వేస్తారా, లేక గతంలో లాగే బంద్ పెడతారా అనే అంశం అన్నదాతల్లో వ్యక్తమవుతుంది. వానాకాలం సీజన్ పెట్టుబడికి
సమయం మించిపోతున్న తరుణంలో ప్రభుత్వం దఫదఫాల పేరుతో కాలయాపన చేయకుండా అందరికీ త్వరగా నిధులు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కగానే మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతన్నలకు డబ్బులు పడకపోవడం అనేది ఒక ప్రధాన అంశంగా మారుతుంది. ఈ కేవైసీ అప్డేట్ లేకపోవడం కావచ్చు, బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డు యాడ్ కాకపోవడం కావచ్చు, ఇటువంటి కొన్ని కారణాల వల్ల కొందరికి రైతు భరోసా డబ్బులు పడట్లేదు. మొత్తానికి ఇవాళ హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఇప్పటికే సభని పూర్తిగా కూడా ఏదైతే ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ సమావేశానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అక్కడ చేస్తా ఉన్నారు. ఏదైతే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగాల్సినటువంటి రైతులకు సంబంధించినటువంటి సభని పూర్తిగా కూడా రద్దు చేశారు. దీన్ని రద్దు చేయడానికి పూర్తిగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తాయనేటటువంటి ఒక కారణంతోనే ఈ సభని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి మాట, ఈ సభలకి ఎవరు కూడా రావట్లేదు. సభల లోపల వచ్చి మొత్తం కూడా ఫ్లెక్సీలు పట్టుకొని, ప్లకార్డ్స్ పట్టుకొని ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. ప్రభుత్వానికి పూర్తిగా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలని నేరుగా ప్రభుత్వం పెడుతున్నటువంటి సభలలోనే ప్రజలందరూ కూడా తిప్పి కొడతా ఉన్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక, ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలని పూర్తిగా కూడా వినలేక, ఇక ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రికి ప్రజల దగ్గర ముఖం లేదు కాబట్టి ఈ పూర్తిగా కూడా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పెట్టాల్సినటువంటి సభని రద్దు చేశారు. అదేవిధంగా ఏ సభ పెట్టినా కూడా ప్రజలు రావడం లేదు, కుర్చీలు మొత్తం కూడా ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి అంటూ కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే మధిర నియోజకవర్గంలో జరగాల్సినటువంటి సభని కాస్త హైదరాబాద్ కి మార్చారు. ఇక అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క రైతులతో పూర్తిగా కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే రైతు వేదికలలో ఇప్పటికే డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆ డిజిటల్ స్క్రీన్ల ద్వారా పూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రైతులతోని ఆయన సంభాషణ చేస్తారు, రైతులతోని మాట్లాడతారు. అనంతరం ఇవాళ సాయంత్రం 4 గంటలకి కరెక్ట్ గా ల్యాప్టాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కగానే మీ అందరి ఖాతాల్లో వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు మీ అందరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మరి ఇప్పుడు పూర్తిగా కూడా ప్రభుత్వం గతంలో చెప్పింది కేవలం 9 రోజుల్లోనే ఏదైతే 3వ విడత రైతు భరోసా అప్పట్లో చూసాం, కేవలం 2 విడతలు మాత్రమే ఇచ్చింది, 3వ విడత రైతు భరోసా డబ్బులని ఇవ్వలేదు. సో దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3వ విడత రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు, మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తున్నారంటూ రైతులు అడిగినటువంటి ప్రశ్నలకు రైతులు ఏదైతే తెచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి వానాకాలం రైతు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఆ వ్యతిరేకతను మొత్తం కూడా పక్కన పెట్టేందుకు, రైతులను ఇబ్బంది పెట్టకుండా, ఇక రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ఒకేసారి రైతు భరోసా డబ్బులని కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు వానాకాలానికి సంబంధించినటువంటి పెట్టుబడి కోసం రైతులకు ఇస్తామంటూ కూడా చెప్పింది. కానీ సీన్ కట్ చేస్తే నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన మాట్లాడుతూ, లేదు ఇప్పుడు కూడా విడతల వారీగానే వేస్తాము, ఇప్పుడు కూడా పూర్తిగా దశల వారీగానే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామంటూ కూడా ఆయన చెప్పాడు. మొదట ఏదైతే 2 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్లకు 2 ఎకరాల పొలానికి రైతు భరోసా డబ్బులు ఇవాళ మేము డబ్బులను జమ చేయబోతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి 2 ఎకరాలకు ఇవాళ అయితే మీ అందరికీ ఒక 2 ఎకరాల రైతు భరోసా డబ్బులు రాబోతున్నాయి. మరి మిగతా ఎకరాలకు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది, దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే 2 ఎకరాలకైతే ఇవాళ పడతాయని చెప్తా ఉన్నారు. ముందు మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాలకు, మీకు ఎంత భూమి ఉన్నా కూడా మీకున్నటువంటి అన్ని ఎకరాలకు ఒకేసారి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఆయన మాట్లాడుతూ, లేదు 2 ఎకరాలకే ఇస్తా ఉన్నాము అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే రైతులు మండిపడతా ఉన్నారు. ప్రభుత్వం ఒకేసారి మా ఖాతాలో రైతు భరోసా నిధులని జమ చేయాలి, విడతల వారీగా వేస్తాము, దశల వారీగా వేస్తామని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.
ఎందుకంటే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. కొత్త పంటలు పెడతా ఉన్నాము. విత్తనాలు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, యూరియాలు కొనాలన్నా, ఏది కొనాలన్నా, పంట పెట్టుబడి కోసం ఏది కొనాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక అవస్థలు పడతా ఉన్నాము. వడ్డీ వ్యాపారుల దగ్గరికి తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా రైతు భరోసా నిధులని ఒకేసారి మా ఖాతా లోపల జమ చేయాలని చెప్పేసి తెలంగాణ అన్నదాతలు, తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. మరి మేము కూడా మా తరపు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి, రైతన్నలందరి తరపు నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాము, మీరు రైతు భరోసా నిధులని ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేయండి, విడతల వారీగా వేయకండి. ఆ విడతల వారీగా వేయడం వల్ల రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి తలెత్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని పూర్తిగా కూడా ఆలోచన చేసుకొని ఏదైతే ఇవాళ సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నటువంటి రైతు భరోసా నిధుల్లో అన్ని ఎకరాలకు కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే చెప్తా ఉన్నాము. మరి మీరేమనుకుంటా ఉన్నారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసాలో మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అప్పట్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు ఎలా ఉంది, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రైతు భరోసా ఎలా ఉంది? రైతు భరోసా పేరు మార్చిన తర్వాత 10,000 నుంచి 12,000 ఇస్తున్న తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటి, మీకు జరుగుతున్నటువంటి లబ్ధి ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్ లో అందరూ కమెంట్ చేయండి. మరి మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని తప్పకుండా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.